హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సరస్వతి. వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ ఫుడ్ తెలుగు. ఈ రోజు ఈ వీడియోలో చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా చికెన్ ని నిమ్మరసం, ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఈ విధంగా కడుక్కుంటే నీచు వాసన రాకుండా ఉంటుంది. ఈ చికెన్ లోకి కొంచెం పసుపు, తగినంత ఉప్పు, కారం, కొద్దిగా నెయ్యి వేసి వీటన్నిటిని చికెన్ కి బాగా పట్టించి 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ కి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లోకి దాల్చిన చెక్క, యాలక్కాయలు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, జాపత్రి, బిర్యానీ ఆకు, ఎండుమిర్చి, మిరియాలు, ధనియాలు, లవంగాలు, జీలకర్ర, జీడిపప్పు, గసగసాలు వేసి దోరగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లో వేసి మెత్తటి పొడి చేసుకోవాలి. అదేవిధంగా అల్లం వెల్లుల్లిని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లోకి తగినంత నూనె పోసి ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుని బాగా వేయించాలి. అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగుతాయి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసి బాగా కలుపుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ చికెన్ ఫ్రై మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరెన్నో రెసిపీ వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు సన్నగా చీల్చుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు సరిపడినంత ఉప్పు, కారం వేసి చికెన్ ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా నూనె తేలిన తర్వాత చివరిగా మిక్సీ పట్టుకున్న మసాలా పొడి కూడా వేసుకుని చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం కుకింగ్ ఫుడ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.